మరి లాక్ పడిపోయింది. ఫ్యాన్ ఆపేదా? వస్తుంది.
దానిని బట్టి మరికొన్ని మానవుని జీవితము మూడు భాగాలు మూడు భాగాలుగా ఉన్నాడు అన్న సత్యం మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిది బయటికి కనబడే శరీరం, రెండవది కనబడకుండా లోపల ఉన్న ఆత్మ, మూడవది బయట శరీరాన్ని లోపలి ఆత్మను కట్టిపెట్టిన ముడిపెట్టిన ప్రాణము లేక మనసు. అందుకనే మూట అని మనకు దేవుడు వాక్యం చదివిస్తాడు. ఆయనే జీవజలం, ఆయనే జీవజలపు బావి. అందుకనే సమలేశ్వరితో కూడా ప్రభు ఆ మాట అన్నాడు, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎప్పుడును తప్పి కొనడు అన్నది. అవి వాని లోపల నుండి ఊరెడి నీటి బొగ్గగా ఉండును అన్న మాట చెప్పారు. కాబట్టి మానవుని యొక్క ఆయుష్కాలం, మనమందరం బ్రతుకు ఉన్నాము, మనకందరికీ దేవుడిచ్చిన ఆయుష్కాలము ఒక్కొక్కరి ఆయుష్కాలం ఒక్కొక్క రీతిగా ఉండొచ్చు. కొంతమంది తక్కువ వయసు, కొంతమంది ఎక్కువ వయసు, కొంతమంది నడి వయస్సులు. ఈ విధంగా మనకు దేవుడైన ఆయుష్కాలము యేసుక్రీస్తు ప్రభువు అనే జీవజలపు బావిలో నుండి మనము జీవజలాన్ని చేరుకోవడానికి ఇవ్వబడింది అన్న సత్యం మనము ఈ సందర్భంగా గమనించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా మనము ఎరిగిన వారమై ఉండాలి. నేను మిగిలిన యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నటికీ సరిపోడు. ఆత్మ సంబంధమైన మరణము అది మానవుని నరకానికి, అగ్ని గంధకములతో మండు గుండానికి తీసుకుని వెళ్తుంది. అందుకనే ఆత్మలో జీవము కలిగిన, అందుకనే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనములో పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును అన్న మాట చూస్తాం. సోల్ దట్ సిన్నెత్ ఇట్ షల్ డై అని అంటాడు. కనుక మరణించువాడు అంటే మరణము అసలు శిశలమైన మరణం ఏంటయ్యా అంటే, ఎప్పుడైతే మానవుడు పాపము చేశాడో తద్వారా మానవునిలోనికి ఆ మరణము సంప్రాప్తమైంది. ఎందుకని రూపములో లోకములో ఏలాగు ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ ఆత్మలో జీవము రావాలి. ఇక్కడ కూడి వచ్చినటువంటి మనందరిలో ఒకవేళ ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, యేసుక్రీస్తు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చి శిలువలో నా పాప పరిహారార్థమైనటువంటి బలియాగము చేసి నా పాపములు నాకు బదులుగా నా కొరకు మరణించి సమాధిలో పెట్టబడి 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచి ఆయన యొక్క జీవములో మనం పాలుభాగస్థులమగునట్లుగా గొప్ప కృపను దేవుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆ విధంగా ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చారో వారు నిత్య జీవము కలిగిన వారు. అందుకనే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అన్నారు. కనుక ఒక వ్యక్తి మరణమును తప్పించుకొని, అనగా ఈ లోకంలో జీవితయాత్ర ముగిసిన పిమ్మట నరకానికి వెళ్లకుండా నేరుగా పరలోక రాజ్యానికి, ఆ యొక్క నిత్య జీవము ఎంతో వాక్యం ఉన్నాం కదా, దేవుని సేవకులు చక్కగా మనకి వివరించారు. ఇమ్మానుయేలు గురించి మనం ఇంకా స్తుతించాలి. దేవుని సేవకులు చెప్పినట్లుగా మనము ప్రభువుని స్తుతించి, ఆయన ఎంతో నమ్మకంగా దేవుని కొరకు జీవించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, ఈ లోకాన్ని విడిచి ఆయన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరలోక రాజ్యంలోనికి వెళ్ళాడు. కాబట్టి ఈ లోకంలో ఉంచిన మనము ఎలాగ జీవిస్తున్నాము అని, నదినాయు గడ్డి వలె ఉన్నది, అడుగు ఊపినట్టు అడుగులను దాని మీద గాలించగలదు. లేకపోతే మనము మన యొక్క ఈ గడ్డి జీవితాన్ని బట్టి ఎవరు వారి కాకుండా యేసు ప్రభు యొక్క రక్తంలో మన ప్రతి పాపమును కడిగి వేసుకొని మనము
ఆయన ఇచ్చే ఆ రక్షణను అనుభవించి ఈ లోకంలో పరలోక వారసులుగా ఈ లోకంలో ఉండగానే మనము ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. కాబట్టి దేవుని సేవకులు చెప్పిన వాక్యం మీరు బాగా విన్నారు. కాబట్టి మనల్ని మనం పరీక్ష చేసుకుందాము. ఈ లోకాన్ని విడవబోయే మనము ఏ రాజ్యంలోనికి వెళ్ళబోతున్నాం, పరలోక రాజ్యం కనుక నిత్య నరకంలో కనుక మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, ఇమ్మానుయేలు తన జీవితంలో మారు మనసు పొంది తన బిడ్డలను చక్కగా దేవుని భయంలో పెంచుకున్నాడు. ఆయన మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. తన తల్లి ఎలాగా క్షణంలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిందో అలాగే ఇమ్మానుయేలు కూడా అలాంటి మంచి ఈ భౌతిక మరణాన్ని మీరు దయచేసినారు. అయితే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళి అక్కడ విశ్రాంతిలో ఉండగా ప్రభువా, మేమును మిమ్మలను స్తుతించేవారిగా ఘనపరిచేవారిగా మీరే సహాయం మాకు. కుటుంబాన్ని ఆదరించండి, భార్యను ఆదరించండి, అలాగే ఇద్దరు బిడ్డలను ఆదరించండి, కుమార్తెను ఆదరించండి, కోడళ్లను, అల్లుడిని, అలాగే ప్రభువా మనవరాళ్ళను, మనవళ్ళను మీరు ఆశీర్వదించి ప్రభువా మీ దీవెన ఈ బిడ్డలందరికీ దయచి ఇమ్మానుయేలు ఎలాంటి మంచి విశ్వాస మార్గంలో జీవించినారో అలాగా వారి బిడ్డలందరూ విశ్వాస మార్గంలో జీవించి నీ కొరకు మహిమకరముగా జీవించినట్లుగా నా తండ్రిని మేము ఒకనొక సమయంలో కలుసుకుంటామనే నిరీక్షణతో ప్రభు ఈ లోకయాత్రలో మేము కొనసాగేవారిగా మీరే మాకు సహాయం చేయండి. మా జీవిత పర్యంతము నమ్మకంగా మేము జీవించే ప్రభు మిమ్మలను ఇతరులకు చాటేవారిగా మా జీవితం ద్వారా, మా క్రియల ద్వారా, మా యొక్క మానము ఉండగలుగుటకు నాయన మీరే కోరుకోండి. ప్రత్యేకంగా కుటుంబాన్ని ఆదరించండి. చిత్తబడిన వాక్యము మా హృదయంలో నిలిచి ఫలించినట్లుగా మీరే సహాయం చేసి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఒక్క నిమిషం సరే. మరి నీకు